ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు. అది అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారు. అయితే నేను తీసుకొస్తానులేండి దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అన్నాడు. అయ్య బాబోయ్ వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నాడు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నా వేరే చేతిలో ఉన్న తీగలు తీసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్య వారి దగ్గర నిల్చోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే ఏమిటన్నారు. రాకపోవడం ఏమిటి నిన్న నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదాం అంటే అన్నారు. ఈయనకి కనపడదు. ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు. మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద